ఎస్ఐఆర్ పేరుతో మరోసారి ఓట్ల దొంగతనానికి ఈసీ కుట్ర చేస్తుందని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే ఎస్ఐఆర్ ముసుగులో బీహారులో 6.9 మిలియన్ల ఓట్లు అక్రమంగా తొలగించారని ఫైరైంది. ఇది ప్రజల హక్కులను హరించటమేనని విమర్శించింది. బీజేపీ కుట్రలకు ఎలక్షన్ కమిషన్ సహకరిస్తోందన్నారు కాంగ్రెస్ లీడర్లు. కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి ఓట్ల దొంగతనానికి సిద్ధమైందని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ. మరో 12 రాష్ట్రాల్లో ఓటు చోరీకి ప్రణాళిక రెడీ చేసిందని విమర్శించింది. ఇప్పటికే ఎస్ఐఆర్ ముసుగులో బీహార్లో 6.9 మిలియన్ల ఓట్లు అక్రమంగా తొలగించారని ఫైర్ అయింది. ఫేజ్ 2 పేరుతో 12 రాష్ట్రాల్లో కోట్లాది ఓట్లు తొలగించడానికి ప్రధాని మోదీ ఈసీ కుమ్మక్కయ్యాయని తెలిపింది. బీహార్లో ఎస్ఐఆర్ అక్రమాలపై సుప్రీంకోర్టు మందలించినా ఈసీ తీరు మారడం లేదంటూ ఎక్స్లో పోస్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. బీహార్లో ఓటర్ లిస్టుల సవరణలో జరిగిన అక్రమాలపై ఈసీ ఇప్పటికీ సమాధానం చెప్పలేదన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. ఎస్ఐఆర్ని సరిదిద్దడానికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నా పరిస్థితి మారడం లేదన్నారు. ఎస్ఐఆర్పై కోర్టులో కేసులున్నప్పటికీ మరో 12 రాష్ట్రాల్లో చేపట్టడం అనేక అనుమానాలకు దారి తీస్తుందని విమర్శించారు. ఇది ప్రజల హక్కులను హరించడమేనన్నారు. ఎన్నికల కమిషన్ బీజేపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్నారు ఖేరా. बिहार में एक भी नया वोटर नहीं ऐड हुआ, जबकि 65 लाख वोटर डिलीट हुए। तो कई सवाल हैं। अब 12 राज्यों में ये फिर से करने जा रहे हैं। अब एसआईटी जब नए नए खुलासे कर रही है, उसमें ऐसा आया है कि सेंट्रलाइज्ड ऑपरेशन था, लोगों को काटने का, नाम काटने का, और कई सीट्स पर कर्नाटका की ऑपरेशन किया जा रहा था। उसके पीछे कौन था वो बड़ा स्पष्ट है। इस सब के बीच एसआईआर कराना एक ऐसे चुनाव आयोग द्वारा जिसकी मंशा, जिसकी नीयत, जिसकी क्रेडिबिलिटी पे बहुत बड़ा क्वेश्चन मार्क है। అక్రమ వలసదారుల పేరుతో బీజేపీ వ్యతిరేక ఓట్లను ఈసీ తొలగిస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ. బీహార్లో ఎంతమంది చొరబాటుదారుల ఓట్లు గుర్తించారో ఇప్పటికీ చెప్పలేదని విమర్శించారు. అసోంలో ఎస్ఐఆర్ ను ఎందుకు వాయిదా వేశారో చెప్పాలన్నారు ప్రమోద్ తివారీ. गृह मंत्री, प्रधानमंत्री घुसपैठिया क्या इलेक्शन कमीशन ने बताया कि इतने घुसपैठियों को हमने हटाया, या इस जात के, इस धर्म के इतने लोगों को हटाया? अब तो डिटेल दे सकते थे। अब तो चुनाव की प्रक्रिया ऑन हो गई। दूसरी बात, सुप्रीम कोर्ट में ये चल रहा है केस। सुप्रीम कोर्ट ने गाइडलाइन दी थी, जो इन्होंने आधार कार्ड नहीं माना था, सुप्रीम कोर्ट के निर्देश पे उनको मानना पड़ा। तो अभी और कुछ गाइडलाइंस आ रही होंगी, संभावना है। ఛత్తీస్గఢ్, బీహార్లో ఓటర్ లిస్టుల ప్రక్షాళనతో ఏం సాధించారని ప్రశ్నించారు కాంగ్రెస్ లీడర్ భూపేష్ బఘేల్. అక్రమంగా వచ్చిన బంగ్లాదేశీయుల లెక్కలు ఎందుకు బయటపెట్టడం లేదని నిలదీశారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఎంతమంది ఛత్తీస్గఢ్లో నివసిస్తున్నారో అమిత్ షా చెప్పాలన్నారు బఘేల్. एसआईआर की घोषणा हो गई छत्तीसगढ़ में, लेकिन निर्वाचन आयोग को बताना चाहिए कि बिहार में कितने बांग्लादेशी आइडेंटिफाई किए और सरकार को उसकी सूची कितने का दिया है और कितने लोग बाहर हुए हैं, क्योंकि एसआईआर से ये लोग विदेशी नागरिक भगाने की बात कर रहे हैं। तो यहाँ भी पाकिस्तानी बहुत हैं। अभी तक के गृह मंत्रालय ये नहीं बता पाया है कि कितने पाकिस्तानी हैं यहाँ छत्तीसगढ़ में। బీజేపీ కోసమే ఓటర్ లిస్టుల ప్రత్యేక సవరణను ఎన్నికల సంఘం చేపడుతోందన్నారు కాంగ్రెస్ లీడర్లు.